హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం, జై శ్రీరామ్. ఈరోజు 23 of January 2024. Today is time is around 8:45. ఈరోజు మంగమారిపేటలో బీచ్ ఇలా ఉంది చూడండి. సముద్రం అయితే ముందుకు వచ్చింది. ఫిషింగ్ యాక్టివిటీ ఉంది. సముద్రం మిస్టీగా ఉంది, కొంచెం రఫ్గా కూడా ఉంది. చేపలు ఉన్నాయంటే తక్కువే ఉన్నట్టున్నాయి చేపలు కూడా. సముద్రం కూడా రఫ్ వెదర్ ఉంది. చూసారా, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. ఇట్ ఈస్ టచింగ్ ద రాక్స్. ఆ బోట్ని సముద్రానికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఇవి మోటార్ బోట్స్. మోటార్స్ ఉన్నాయి కదా, బోట్ వస్తుంది, మోటార్ బోట్. కుక్కలకి కాకులకి ఫుడ్కి కొద ఉండదు అక్కడ, ఎందుకంటే చేపలు ఫుల్గా దొరుకుతాయి కనుక తినేసి హ్యాపీగా పడుకుంటాయి. కోర్స్ మనుషులు కూడా అనుకోండి, వాళ్ళు కొనుక్కోవాలి కాబట్టి. శ్రీ మత్స్యేను దేవర్ అంట. సీ అయితే కొంచెం రఫ్గానే ఉంది. అంతమంది పడితే కానీ ఆ బోటు ఒడ్డుకు రాలేదు. ఎందుకంటే కొంచెం రఫ్ సీస్ ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు బోట్స్ అన్నీ తీసుకెళ్ళి ఇలా తీరంలో పెట్టేస్తారనమాట. తీరంలో ఇలా ఇవన్నీ అక్కడ యాంకరింగ్ వేసారు కొన్ని బోట్స్. చాలా వరకు ఆడే ఉంటుంది బోట్లన్నీ కూడా యాంకరింగ్ వేసి సముద్రంలో. రఫ్ సీస్ ఉన్నప్పుడు ఒకసారి ఇలా తీసుకొచ్చి పెడతారు. ఆ బోట్ వెళ్తుంది చూసారా మళ్ళీ. కింద ప్రొఫైలర్ ఉంటుంది కదా, ఫ్యాన్ లాంటిది, అది మునిగితే కానీ పుష్ చేయదు బోట్ని ముందుకి. తీసుకొచ్చారు వీళ్ళు. వెరీ గుడ్. దీన్ని టీమ్ ఎఫర్ట్ అంటారు. చేపలు పట్టే వాళ్ళు కూడా కలిసి ఒక గ్రూప్ కింద ఉంటేనే వాళ్ళు ఎక్కువ చేపలు పట్టడానికి అవుతుంది, పెద్ద బోట్లు తీసుకెళ్ళడానికి అవుతుంది. ఒకరు ఇద్దరితో వెళ్తే సముద్రంలో చేపలు పట్టడానికి అవ్వదు. సో ఇది లైఫ్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆఫీసుల్లో కూడా మనం టీం వర్క్ అని పోస్టర్లు వేసి మరీ చెప్తుంటారు. అప్పుడు కానీ వాళ్ళు బాగా పిండుకోలేరు మన దగ్గర నుంచి బాగా శ్రమని. సో అందువల్ల TEAM అని పెట్టింటారు. టుగెదర్ ఈచ్ అచీవ్ మోర్ అని ఏదో ఒక ఆప్షన్స్ అవి పెట్టింటారు. సో ఆబ్వియస్లీ టీమ్ వర్క్ విల్ ఆల్వేస్ హెల్ప్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీస్లో కానీ ఎక్కడైనా సరే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ కలిసి మెలిసి ఒక థింకింగ్లో వెళ్తే అప్పుడు డెఫినెట్గా వీ కెన్ అచీవ్ మోర్ అనమాట. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్ డెసిషన్ అండ్ వీ షుడ్ డిస్కస్ రేదర్ దెన్ ఆర్గ్యూయింగ్. సో ఆబ్వియస్లీ ఏమవుతుందంటే ఒకరు ఏదన్నా మంచి చెప్పినా కానీ దానికి అంటే వాళ్ళ డామినెన్స్ అని ఒక ఫీల్ అయ్యి ఈగోయిస్టిక్గా వెళ్ళి ఏమో దానికి ఏదో ఒకటి ఆపోజిట్ చెప్పాలని చెప్తారు. అది మంచి విషయం. ఆ కార్యక్రమంలో ఏమైతే అంటే మంచి చేయాలనుకుంటే కూడా ఎదుటి మనిషి డిమోటివేట్ అయ్యి దాని నుంచి డ్రాప్ అయ్యి తర్వాత మళ్ళీ ఏం చేయడానికి కూడా అవకాశం ఉండదు. సో ఆ విధంగా ఫ్యామిలీ యొక్క ప్రోగ్రెస్ని ఒకరినొకరు తొక్కిపెట్టినట్టు అవుతుంది అన్నమాట. సో ఫ్రీ హ్యాండ్ ఉండాలి. ఫ్రీ హ్యాండ్ అంటే ఏంటి? గివ్ ఏ ట్రై, అంతే. గివ్ ఏ ట్రై, డూ యాజ్ యూ లైక్ అని వదిలేశారనుకో, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సడన్గా ఏంట్రా ఇలా అనేసారు అని చెప్పి కొంచెం వాళ్ళ డెసిషన్ సింగిల్గా తీసుకుంటే వాళ్ళు ఏదన్నా రాంగింగ్ అవుతుందని చెప్పి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ పర్సన్ దగ్గరకు వచ్చేస్తారు. ఇలా చేద్దాం అనుకున్నాను, ఇలా చెప్పు, లేదు ఓకే వాట్ డూ థింక్ అబౌట్ దిస్ అన్నట్టుగా. సో అప్పుడేమవుతుంది, ఒక డిబేట్ అవుతుంది. డిబేట్లో పాజిటివ్స్ నెగటివ్స్ డిస్కస్ చేసి మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద వే హౌ వీ కెన్ గో అహెడ్ ఇన్ లైఫ్ ఆల్సో, officially and personally also.
So this is the healthy way of maintaining relationships and being together and so on. That's all. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు బీచ్లో పంచాయతీ. ఇక్కడ చూసారు డ్రై ఫిష్ ఎండబెట్టరు. డ్రై ఫిష్ ఎండబెడితేనే డ్రై అవుతుంది. ఫిష్ ఎండబెడితే డ్రై అవుతుంది, దాన్ని డ్రై ఫిష్ అంటారు. ఎండు చేపలు అంటారు, తమిళ్లో కరువాడు అంటారు. మనం ప్రతిదానికి ఒక ఫ్రెష్ ట్యాగ్ యాడ్ చేస్తాం. ఇదే చచ్చింది చేప, దాన్ని ఎండబెడతారు, మళ్ళీ ఫ్రెష్ డ్రై ఫిష్ అంటాం. మళ్ళీ అదే లైఫ్ అంటే. ఓకే, bye then, see you again with another video. Have a nice view of the sea. ఆపలికి వెళ్ళట్లేదు, ఇంకేముంది అక్కడ, ముందు అక్కడి నుంచి కనిపిస్తుంటాయి. మావాడు ఉన్నాడు అనుకుంటున్నా.